అప్పుడు ఇద్దరు మంచిగా ఉన్నారు అన్నదమ్ములు. దూరబెల్లి గ్రామస్థలంలోన కాసాత్తలపైన దయతలించి హరిజనులంతా ఏకాస్తులై కాసాత్తలపైన దయతలించి 1,00,000 రూపాయలు విరాళంకను సంగి అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం సంగినటువంటి ఒక మహానుభావులు. ఈ తనము ఎల్లప్పటికీ ఉండరాదు, మనము ఎప్పుడు వెళ్ళిపోయేది మనకు ఎవరికి తెలియదు అని వాళ్ళు ఒక పాట చదవమన్నారయ్యా. పాట చదవమంటే చదివాను. ఎలాంటికంటే విన చెప్తే వినండి. ఉండగా రాజీ ఘటమును ఉండగా రాజీ ఘటమును ఉండిన నా దినములుండి ఉడుగును భూమిలో ఎండల వానల కొర్వదు పండకులు రాలినట్లు పడిపోవగ భారమెవరు లేరు 3 దినముల వెన్నెలయుగాయు తీరు దొండ పండు విధము ఘటము దురబండి వ్రాలినట్లు పడిపోవగ భారమెవరు లేరు. 3 నాళ్ళ జీవిత కొరకు ఉండగ రాది ఘటము అంటే ఎల్లప్పటికీ మన ఘటము ఉండరాదు. పండాకులు ఎలాంటివి రాలుచున్నావో అలాంటివి రాలిపోతాయి, కానీ మాత్రము ఎవరేం చేయగలరు. 3 నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేడ, 3 నాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేడ. మురిచేవు బ్రతుకును చూచి మరచేవు మరణము రీతి, మురిచేవు ఎందుకు నరుడా మురిచేవు ఎందుకు నరుడా పయనాన్ని మరువగు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతాపరాయణం తరించు జీవితం. ఇల్లాలు పిల్లాలెవరో నిన్ను గన్న నీ వాళ్ళెవరో, నీ తోటి ఉండేదెవరో నీ వెంట వచ్చేదెవరో. బంధాలు భ్రాంతులేరా బంధాలు భ్రాంతులేరా మిగిలేదెడడుగుల నేల. భజో మహాభారతం సునో రామాయణం గీతాపరాయణం తరించు జీవితం. ఇల్లు వల్ల కాడే కదరా పడుకునేది పాడేల కదరా, మోసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా. ఇదే చివరి ప్రయాణము ఇదే చివరి ప్రయాణము కాటికాడ సమాప్తము. రగిలేను ఈ క్షితి మంట మిగిలేది ఏముందంట. భజో మహాభారతం సునో రామాయణం గీతాపరాయణం తరించు ఈ జీవితం.